దాడులకు పాల్పడ్డ వాళ్ళను వెంటనే దాడులకు పాల్పడ్డ వాళ్ళను వెంటనే దాడులకు పాల్పడ్డ వాళ్ళను వెంటనే బీజేపీ నాయకులపై దాడి చేసిన నిందితులను వెంటనే బీజేపీ నాయకులపై దాడి చేసిన నిందితులను వద్దురా నాయన వద్దురా నాయన ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం బీజేపీకి వడ్డొస్తే బీజేపీకి వడ్డొస్తే ఆడవ్వడు వీడవ్వడు బీజేపీకి వడ్డొస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరంకుశత్వ వైఖరి కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరంకుశత్వ వైఖరి బీజేపీ కార్యకర్తలపై దాడులు బీజేపీ కార్యకర్తలపై దాడులు భారత్ మాతా కీ మంచిర్యాలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మంచిర్యాలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మంచిర్యాలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి దాడులు చేస్తున్న వారిని వెంటనే దాడులు చేస్తున్న వారిని వెంటనే కాంగ్రెస్ గుండాల అరాచకాలు ఇష్యూ ఆల్రెడీ నిన్న మనం మాట్లాడినాము. మా ఒకటే పాయింట్ సార్, దీన్ని వేరే ఇష్యూస్ లాగా ఇదేదో క్యాజువల్గా జరిగిన సంఘటన, చేపల మార్కెట్లో ఏదో ఇద్దరి మధ్యలో జరిగిన సంఘటన లాగా దీన్ని ట్రై చేస్తుండ్రు. ఎందుకంటే చేపల మార్కెట్లో జరిగిన సంఘటనలు అవుతుంటాయి, ఇంప్రాంప్టు గొడవలు అవుతుంటాయి, నేను కాదంటలేను. కానీ ముగ్గురు నలుగురు కలిసి ఒకే వ్యక్తిని చెవుల నుంచి బ్లడ్ వచ్చేంత వరకు కొట్టాల్సిన అవసరం ఉండదు. 53 years ఏజ్. మంచిర్యాలలో ఇంతకుముందు చాలామంది రాజకీయ నాయకులు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, చాలామందిని చూసినాం. కానీ ఎన్నడూ ఇటువంటి సంస్కృతి మంచిర్యాలలో లేదు. అంటే ఒక పర్సన్ మీద 1 yearలో ఇన్ని అలిగేషన్స్ వచ్చినాయి. సైట్ అట, బ్యాచ్ అట, పేపర్లలో అన్ని మెయిన్ పేపర్స్లో అన్ని పేపర్లలో వచ్చినాయి సార్. కానీ మీరు అంటే ఏం 1 yearలో యాక్షన్ తీసుకోకపోతే వెరిఫై చేస్తాము. మీరు ఎప్పుడు నిన్న మాట్లాడగానే నేను ఇమీడియట్లీ ఎస్ఐని పంపించాను. అప్పుడు వాళ్ళు పిటిషన్ లేట్గా ఇస్తాము, తర్వాత ఇస్తాము అని అంటే కూడా 2 times పంపించాను. అవును. నెంబర్ 2, ఏ ఎలిగేషన్ వచ్చినా వీఆర్ బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్, సాక్ష్యాధారాల ప్రకారమే చర్యలు తీసుకుంటాము. మీరు పొలిటికల్గా ఉన్నదా, వ్యక్తిగతంగా ఉన్నదా అనేది ఇన్వెస్టిగేషన్ ప్రకారం వస్తుంది. నెంబర్ 1. అయితే మాకు పోలీసుకు సంబంధించి మాత్రం పొలిటికల్గా ఉండదు, ఎవిడెన్స్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇవ్వండి, వీ విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ ద ఎవిడెన్స్. మేము ఒకటే చెప్తున్నాం సార్, అది పర్సనలా పొలిటికలా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. కానీ ఒక వ్యక్తిని ఎవరైనా కాపాడటానికి ప్రయత్నం చేస్తుంటే ఇలా మంచిర్యాలలో చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు లాస్ట్ 1 yearలో దాడులు ఎందుకు అవుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడు కానీ దాడులు, ఈ గంజాయి కొట్టుకునుడు, రాత్రి ఇదంతా గతంలో జీవి సుధాకర్ రావు గారు, హనుమంతరావు గారు, అరవింద్ రెడ్డి గారు లాంటి నాయకులు, మురళీ మనోహర్ రావు గారు, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా చేసినప్పుడు వీళ్ళందరూ కూడా మంచి పనులు చేసి ప్రజలను గెలవాలని, ప్రేమతోటి గెలవాలని. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ఎమ్మెల్యే ఈ సంవత్సరం నుంచి మనం చూస్తే భయపెట్టి, బెదిరించి ప్రజలను గెలవాలని. ప్రజాస్వామ్యంలో గుర్తుపెట్టుకోవాలి, ప్రజలన్నీ గమనిస్తారు, సరి అయిన సమాధానం చెప్తారు, సరి అయిన సమయంలో సమాధానం చెప్తారు. బీజేపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను ప్రశ్నించిన వాళ్ళందరినీ బెదిరిస్తారు, అక్రమ కేసులు పెట్టడం, స్టేటస్ పెట్టుకున్నందుకు కేసులు పెట్టడం, ఓసీల లారీలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే మా బీజేపీ కార్యకర్తని వారం రోజులకు జైలు పంపుతారు. నిన్న బీజేపీ సీనియర్ నాయకులు, గతంలో అనేక పార్టీలో పనిచేసిన జయరామరావు గారు ఇక్కడ ఫిష్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఒక నలుగురు వచ్చి విపరీతంగా కొట్టి దాడి చేసారు, చెవుల నుంచి రక్తం వచ్చేలా. ఇది ఎవరు చేయించారు? ఇది ఎమ్మెల్యే యొక్క అనుచరుడు చేయించారు. అందరికీ తెలుసు మంచిర్యాల ఈ దాడి ఎవరు చేయించారు.
మరి సంవత్సరం నుంచి ఇదే వ్యక్తి మీద దాడులకు పాల్పడుతుండు, బ్యాచ్లు పెడతాండు, ఒక సైట్ పెట్టిండు, అక్కడ గాంజాయి బ్యాచ్ అంతా కూడా పోయి కొట్టుకుంటారు. మంచిర్యాలలో అరాచకాలు పెరిగినాయని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ అటువంటి వ్యక్తి మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? దీనికి కారణము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అనుచరుడు. మరి నేను ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మీరు ఈ వ్యక్తికి మీకు ఏం సంబంధం? మీరు గెలిచిన కొత్తలు అన్నారు మంచిర్యాల రౌడీలు లేకుండా చేస్తా, మంచిర్యాల గుండాలు లేకుండా చేస్తా, రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాము, పీడీ యాక్ట్ పెడతాము, తడిపారు చేస్తామని. మరి ఈ వ్యక్తిని మీరు ఎందుకు కాపాడతారు? మీకు ఏమైతాడు ఈ వ్యక్తి? మీకు ఈ వ్యక్తికి ఏమైనా లావాదేవీలు ఉన్నాయా? మీ బెనామీయా ఈ వ్యక్తి? ఈ వ్యక్తి మీ చుట్టూ రోజు తిరుగుతూ ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ మంచిర్యాల ప్రజలను, వ్యాపారస్తులను, మొన్నటికి మొన్న డాక్టర్లను అక్కడ మిడ్ లైఫ్ రోడ్ల బెల్లంపల్లి చౌరస్తా నుంచి 25 లక్షలు ఇవ్వాలని బెదిరించిండు ఒక్కొక్కరు. ఇయ్యని వాళ్ళ ఇంటి ముంగట కందుకం దావేడు, ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ కందుకం కూడిపోయింది. ఇటువంటి అన్ని జరుగుతుంటే మరి ఎమ్మెల్యే గారు ఈ వ్యక్తిని ఎందుకు కాపాడుతుంది? నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నాను. మంచిర్యాలలో ఇన్ని దాడులు జరుగుతున్నాయి, ఇంత పెద్ద ఎత్తున గుండాయిజం, రౌడిజం జరుగుతుందని అన్ని పత్రికలలో వచ్చింది. మరి మీరు ఎందుకు దీని మీద చర్యలు తీసుకుంటారు? అన్ని వర్గాలను, వ్యాపారస్తులను బెదిరిస్తాడు ఎమ్మెల్యే. కోర్టుకు పోయి స్టేట్ తెచ్చుకున్నారంటే వాళ్ళ ఇంటి ముంగట కందకం దవ్వేది. అంటే ఎమ్మెల్యేకు రాజ్యాంగం మీద గౌరవం లేదు, న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు, పోలీస్ వ్యవస్థ మీద గౌరవం లేదు. ఇలా మేం భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే డీజీపీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము. భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకు, మొన్న వేంపెళ్లిన భూములు పోతే పాపం దళితులు, బీసీలు వాళ్ళని బెదిరిస్తారు. సంతకాలు పెట్టకపోతే చూసుకుంటాడు, వ్యాపారస్తులను నువ్వు ఓట్లేని చూసుకుంటాడు. అన్ని వర్గాలను, ఏదైనా ఒక వాడలో ఓట్లు పడకపోతే ఆ వాడ ప్రజలు ఏదైనా సమస్య పోతే మీరు నాకు ఓటేయలేదు, మీ సంగతి చూసుకుంటారు. నువ్వు ఎమ్మెల్యే అయింది ప్రజలందరి కొరకు, కాంగ్రెస్ నాయకుల కొరకు నువ్వు ఎమ్మెల్యే కాలే, అన్ని వర్గాల కొరకు చూసుకోవాల్సిన బాధ్యత నీది ఉన్నది. ఈ మంచిర్యాలలో ఈ కొత్త సంస్కృతి, ఈ విష సంస్కృతి, ఈ దాడుల సంస్కృతి అనేది మంచిర్యాలలో ఎన్నడూ లేదు. ఇది కొత్తగా తీసుకొచ్చిన సంస్కృతి. మంచిర్యాల పేర్లనే మంచితనం ఉన్నది. మనం మంచితనం కోరుకునే వాళ్ళము. గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలను చూడండి, మురళీ మనోహర్ రావు గారు కావచ్చు, చుంచు లక్ష్మయ్య గారు కావచ్చు, ఇటువంటి ఎమ్మెల్యేలు హనుమంతరావు గారు, జీవీ సుధాకర్ రావు గారు, వీళ్ళందరినీ చూడండి, అరవింద్ రెడ్డి గారు, వాళ్ళని చూసి నేర్చుకో, ప్రేమతోటి గెలువు, మంచి పనులు చేసి గెలువు. నీ గుండాయిజం, రౌడీజం తోటి గెలవలేవు. ప్రజలు సరి అయిన సమయంలో బుద్ధి చెప్తారు. ప్రజాస్వామ్యాన్ని మంచిర్యాలలో కాపాడాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ తరఫున ఏ వర్గానికి అన్యాయం జరిగింది, వ్యాపారస్తులు, డాక్టర్లు, దళితులు, బీసీలు, ఎస్సీలు, వాళ్ళకి అండగా ఉంటాము. వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడతాము. బిడ్డాని బెదిరింపులతోటి భయపడేటోళ్ళం కాదు మేము బీజేపీ వాళ్ళము. ఒక్క బీజేపీ కార్యకర్త 100 మందితోటి సమానం. నువ్వు గుర్తుపెట్టుకో, న్యూటన్ 3వ సూత్రము, వాళ్ళని ఎంత గట్టిగా కింద